దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. సో ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, మనకున్న ఈ అనుమానము ఒక పొగమంచు వంటిది అనే ఈ అంశం మీద నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. నేను కొన్ని సంవత్సరాల క్రితము ఈ మన నార్త్ ఇండియాలో సిక్కిం అనే ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడికి నేను వెళ్ళినప్పుడు రాత్రి బస చేసి ఉదయంగా మార్నింగ్ లేవగానే కిటికీలో నుంచి బయటికి చూసినప్పుడు కంప్లీట్గా ఆ పొగ మంచుతోని అక్కడ నిండిపోయి ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేసినాను. సో అది చలి ప్రాంతము, చాలా చల్లగా ఉండే ప్రాంతము. లిటరల్గా మైనస్ డిగ్రీ కాకపోయినా అక్కడ 3 degrees టెంపరేచర్, 2 degrees టెంపరేచర్ నేను చూడగలిగినాను. సో ఆ పొగమంచు కలిగి ఉండటంతో సూర్యుడు ఉదయించినాను కూడా అక్కడ క్లియర్గా నేను ఏమి ఉంది అని నేను చూడలేకపోయినాను. సో అలా టైం గడుస్తూ ఉదయం గడుస్తూ ఉన్న కొద్దీ సూర్యుడు ఇంకొంచెం బ్రైట్ అవ్వడం నేను చూసినప్పుడు ఆ పొగమంచు మెల్లమెల్లగా తేరుకోవడం నేను చూశాను. అప్పుడు క్లియర్గా ఐ కుడ్ అబ్జర్వ్, నేను క్లియర్గా అక్కడ ఉన్న ప్రదేశాన్ని నేను మంచిగా అక్కడ గ్రీనరీని, లేకపోతే ఆ రోడ్లు కానీ, ఆ కొండలు కానీ, ఆ ఆకాశంని కానీ నేను క్లియర్గా చూడడం నేను జరిగింది. ఎప్పుడైతే ద డే ప్రోగ్రెస్డ్, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించడం, ఆ ఉదయం గడవడం జరిగిందో అప్పుడు నేను క్లియర్గా చూడడం నేను మొదలుపెట్టాను. అలాగే మన జీవితంలో కూడా ఈ అనుమానము అనేది ఒక పొగమంచు వంటిదిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ నిరుత్సాహ పరిస్థితుల్లో మనం ఉంటామో, నిరుత్సాహ పరిస్థితులు మనకి ఎదుర్కొన్నప్పుడు మన ముందు ఏముంది అని క్లియర్గా మనకు కనపడనప్పుడు, మన ముందు మనకి రిజల్ట్ అనేది మనకి తెలియనప్పుడు మనం చాలా నిరుత్సాహపడిపోయి మన జీవితాలకి అర్థం లేనట్టుగా మనము ఆలోచించుకొని ఎంతో దిగులుగా మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మన అందరము, ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో ఇవన్నీ అనుభవించిన వాళ్ళమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మన జీవితంలో ఏదైతే ఈ అనుమానం క్రియేట్ చేస్తున్న ఈ సాతాను, మనం దాన్ని ఎదుర్కోవాలంటే మనకి బైబిల్లో నుంచి ఏమి జ్ఞాపకం చేసుకొని మనం ఇలాంటి పరిస్థితిని మనము ఎదుర్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి మన గమ్యం ఏదో మనకి కనపడనప్పుడు, మనకి ముందున్న ఆ జర్నీ అంతా కూడా మనకి ఆ దారి కనిపించనప్పుడు ఎలాగా మనం ఎదుర్కోవాలి అని మనం ఆలోచించినప్పుడు 2 వ్యక్తులు నా మైండ్కి వస్తున్నారు, నా ఆలోచనలోకి వస్తున్నారు. అది ఎవరంటే, మొదటి వ్యక్తి నోహన్ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఓడని కట్టమని చెప్పినప్పుడు ఆయన ఎవరి కోసం కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి అని దేవుడు అవన్నీ ఇచ్చినప్పటికీ అది ఏం పర్పసో ఆయన ఎరగక ఆయన విశ్వాసంతో ఆయన ఆ ఓడని నిర్మించడం జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. సపోజ్ ఈరోజే మనము ఆలోచించుకుందాం, ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరు ఈ పలానా పని చేయండి అని మనకు చెప్పినప్పుడు మనకి రకరకాల ప్రశ్నలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. అది ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, నేనే ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ మన జీవితంలో వస్తాయి. ఎందుకంటే మనకి చేయమన్న ఆ వస్తువు ఎలాగ ఫ్యూచర్లో యూజ్ అవుతుందో, అది మంచి తెస్తుందో చెడు తెస్తుందో మనకి ఎరగం కాబట్టి మనము అలాంటి ప్రశ్నలు కలిగే ఉంటాము. కానీ నోవహు జీవితంలో మనకి కలిగే సాధారణమైన సంఘటనలు కాకుండా దేవుడు ఒక భిన్నమైన సంఘటన, నువ్వు ఒక పెద్ద ఓడని కట్టమని నోవహుతో చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే
అబ్రహాంని మనం చూసుకున్నట్లయితే నీ సొంత ప్రదేశాన్ని విడిచి నువ్వు వెళ్ళమని ప్రభువు చెప్పినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో ఆయన తెలియక, ఎక్కడ నివసించాలో ఆయనకు తెలియక, దేవుడు ఎక్కడికి ఆయనని తీసుకువెళ్తున్నాడో తెలియని పరిస్థితిలో ఆయన విధేయత చూపించి, దేవుని యందు విశ్వాసము చూపించి, గమ్యము ఎక్కడికో తెలియని పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఆయన విశ్వసించగలిగాడు. సో అలాంటి వ్యక్తులు మనకి విశ్వాస వీరులుగా మన జీవితాల్లో దేవుడు పెట్టాడు. సో ఇలాంటి వ్యక్తులను చూసి మన జీవితాల్లో మనకి ఒకవేళ మన గమ్యం మనకు తెలియట్లేదు, మన గమ్యంని ఎలా చేరుకోవాలో మనకి మార్గం కనిపించట్లేదు. సో ఈ పొగమంచులాగా మన జీవితాన్ని ఒక అనుమానం అనేది మనకి కప్పివేసి ఉన్నది. మనము చేరుకుంటామా లేదా, మనము చేరుకోగలమా లేదా, మన గమ్యాన్ని మనము కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనే అనుమానము సాతాను మన మనసులో, మన హృదయాల్లో ఆయన క్రియేట్ చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈ ఇద్దరు వ్యక్తుల, నోహు మరియు అబ్రహాము, ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలు మనము ఆలోచించినప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎరగక, వారి గమ్యం ఏంటో తెలియక ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్మగలిగారు. సో హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విశ్వాసాన్ని గురించి రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏమని రాయబడి ఉంటుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఈ వాక్యము విశ్వాసానికి నిర్వచనంగా మనకున్నది. మనం ఏదైతే చూడలేమో, మన గమ్యము చూడలేకపోయినా, మన దారి చూడలేకపోయినా, ప్రభువుని మనం చూడలేకపోయినా, ఆయన స్వరం మనం వినలేకపోయినా, ఆయన సన్నిధి మనము కొన్నిసార్లు అనుభవించలేకపోయినా, మనకి విశ్వాసం ఏంటంటే ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు అనుదినం మనల్ని నడిపిస్తున్నాడు అనే విశ్వాసము మనం కలిగి ఉన్నాము. కాబట్టి అనుదినము మనం చూడలేని విషయాలు కూడా, అంటే మన జీవితంలో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని మనము తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నాతో కూడా ఉన్నాడు, నాతో కూడా నడుస్తున్నాడు, నాతో కూడా ఎల్లవేళలా దేవుడు నా జీవితాన్ని అది అర్థవంతమైన జీవితంగా చేయడానికి ఆయన నా జీవితంలో కార్యం చేస్తున్నాడు అన్న విశ్వాసం మనకు ఉన్నట్లయితే మన జీవితంలో ఈ అనుమానము అనే ఒక పొగమంచు లాంటి పరిస్థితులు మనము దాటుకొని వెళ్తాం. ఈ పొగమంచు వంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ మనము విశ్వాసంతో ఉన్నప్పుడు, ఆ ఓపికతో ఉన్నప్పుడు మనము ఆ పొగమంచు మెల్లగా తొలగిపోయి క్లియర్ స్కైస్ అంటారు కదా, ఆ క్లియర్ స్కైస్ మన జీవితానికి ఒక మంచి అర్థాన్ని, లేకపోతే మన జీవితానికి ఒక కరెక్ట్ వేని మనము కనుగోగలము. సో మనం ఓపికతో, విశ్వాసంతో, ఈ విశ్వాస వీరులు మన ముందు ఉంచబడిన ఈ ఉదాహరణ జీవితాలు మనము మన జీవితాల్లో కూడా అనుకరించి అనుదినం వీళ్ళని మనము ఫాలో అవుతూ దేవునికి ఇంకా దగ్గరగా మనము ఎదగాలని ఈ కొద్ది మాటలు మీ అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.